అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి మార్చి మాసంలో 21, 22, 23, 24 తారీఖుల్లో మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేషరాశి జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వ రాశి అయినటువంటి మేషం ఎంతో విశేషమైనటువంటి గొప్ప రాశి. మరి ఈ రాశి వారికి 4 రోజుల్లో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయని తెలుసుకుందామండి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాద నక్షత్రాల కలయికతో ఏర్పడేటటువంటి ఈ మేషరాశి వారు ధైర్యంతో, నాయకత్వ లక్షణాలతో స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ఇక వీరికి ఎప్పుడూ కూడా చురుకుదనం, పట్టుదల, ముక్కుసూటితనం, అలాగే తక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది వీరి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనకు చెప్పుకునేటటువంటి లక్షణాలు. అంతేకాకుండా సహజ సిద్ధమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఇతరులను నడిపించడంలో ముందుంటారు. వీరికి కోపం కూడా కొంచెం ఎక్కువగా వస్తుందండి, కానీ త్వరగా తగ్గిపోతుంది. మోసం చేయడం అనేది తెలియదు, మోసపోవడం అయితే తెలుసు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఎవరితోనైనా కానీ మాట్లాడడానికి ధైర్యం చేస్తారు. సొంత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలనేవి 4 రోజులు గడిస్తారు. అయితే బాగా గమనిస్తే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాగా ఎక్కువగా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని బాగా తరచూ మోసం చేయడం జరుగుతుంది. అలాగే వారేంటంటే రాహుకేతుల కంటే కూడా భయంకరమైనటువంటి శత్రువులు అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు. కానీ భయపడిన అవసరం లేదండి. మీకు భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అదేంటంటే ఆ వ్యక్తుల యొక్క అసలు రంగు అనేది మీరు తెలుసుకుంటారనమాట. వారితో బంధాన్ని తెంచుకొని ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని దేవతారాధన పరిహారాలను చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ శత్రువులు మిమ్మల్ని కనీసం టచ్ కూడా చేయలేరు. అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలండి, మీ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం అంటే అది మీరుగా ఒక అవకాశాన్ని తప్పకుండా వారికి ఇచ్చే ఉంటారు. అయితే మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా వెనక్కి లాగడం అనేది నిజమండి. అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈ నిజం అనేది చాలా చేదుగా మీకు అనిపించవచ్చు. కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీ పాలిట రాహుకేతుల కంటే కూడా వారు ప్రమాదకరంగా మారారు. శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తూ వస్తున్నారు. కానీ ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తుల యొక్క పేర్లు తప్పకుండా మీరు తెలుసుకుంటారు. మీరు చేయవలసిందంతా కూడా వారితో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండడమే. అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం కూడా మీరు తప్పకుండా పాటించండి. ఆ శత్రువులు మిమ్మల్ని బాధ కూడా పెట్టలేరనమాట. మీ జీవితంలో ఏ వస్తువు అయితే అంటే ఏ వస్తువు కోసం మీరు ఇబ్బంది పెడుతున్నారో, ఏ బంధాని కోసం మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో, అలాగే ఏ ధనం కోసం మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా వాటికి తగినటువంటి పరిష్కారాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఇక మీ వ్యాపారం అనేది అలాగే ఉద్యోగం ఏదైనా కానీ మీ మీద ఉన్నటువంటి కొన్ని తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోయి మీ అదృష్టం మరలా మీ చేతిలోకి వస్తుంది. మీ మీద దరిద్రం తొలగిపోయి మీ యొక్క దరిద్రం తొలగిపోయిన తర్వాత సంతోషం మిమ్మల్ని పూర్తిగా నిలబెడుతుంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఏ చిన్న సంతోషం కలిగిన శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే మీరు సంతోషంగా ఉంటే వారు లోపల కుమిలిపోతూ ఉంటారు. మీ మీద అనేక రకాల తాంత్రిక ప్రయోగాలు చేయడం కూడా వారు పనిగా పెట్టుకున్నారు. అయితే మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. మీ కుటుంబం అంటే మీ యొక్క కుటుంబ క్షేమం కోసమైనా కానీ ఆ వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. వారు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి అంటే చాలా రకాలుగా ఏంటంటే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చామంటే అండి, మీరు బాధపడ్డానికో భయపడ్డానికో కాదండి, మిమ్మల్ని మరింత ఎక్కువగా అప్రమత్తం చేయడం కోసం ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా మీ మనసుకు తీసుకొని కొంతమంది వ్యక్తులతో మీరు ఏర్పరచుకున్నటువంటి ఆ బంధాన్ని తెంచుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. చెప్పాలంటే అసలు ఈ కొత్త సంవత్సరం అంటే ఈ 2026వ సంవత్సరం ప్రారంభం నుండి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతూ వస్తున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగలేకపోవడం కాదండి, మీ శత్రువులు మిమ్మల్ని అంటే మీ యొక్క వ్యాపార నష్టాలు, ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు, వీటన్నిటికీ కారణం మీరు అనుకున్నటువంటి వ్యక్తులే. వారే మీకు ముందు సంతోషంగా మిమ్మల్ని పలకరిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి మీ శత్రువులు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ముందుకు వెళుతున్నారనేటటువంటి మంచి స్థాయికి వెళ్ళిపోతున్నారనేటటువంటి
ఒక విపరీతమైనటువంటి కుళ్ళును, ద్వేషాన్ని మీ మీద ఆ వ్యక్తులు ఏర్పరచుకున్నారు. అలాగే మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా మీకు దక్కకుండా చేయాలని చెప్పి ఆ శత్రువులు కనీసం నిద్ర కూడా పోకుండా కాపు కాచుకొని ఉన్నారు. అయితే భగవంతుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా ముందు ముందు రోజుల్లో మీరు వదిలిపెట్టుకోకండి. మీ శత్రువులు మీపై నిరంతరం కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అంటే మీ అదృష్టాన్ని కట్టేస్తూ ఉన్నారు. గడిచినటువంటి కొన్ని రోజుల నుండి మీరు గమనిస్తే మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా, మీరు బాగుపడకూడదని చెప్పి వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ ఈవేళ ఆ శత్రువు ఎవరో మీరు తెలుసుకోలేకపోతే అది మీ జీవితంలో మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి కూడా అది బయటపడేటటువంటి దారి దొరకనప్పుడు వేరే విషయం. కానీ దారి దొరికేటటువంటి విధంగా భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం అయితే చేసే తీరుతాడండి. కాబట్టి ఈ రోజున ఈ వీడియో ద్వారా మీకు భగవంతుడు పంపిస్తున్నటువంటి ఒక దారిలాగా మీరు భావించండి. 7 తరాల శత్రువులు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేది ఎవరనేది మీకు తెలుసుకుంటారు. వారు మీ ఇంటి కులదైవాన్ని కూడా వారి యొక్క తంత్ర విద్యలతో బంధిస్తున్నారు. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. అయితే ఈ వీడియో చూసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక చిన్న పరిహారం కనుక మీరు పాటిస్తే ఈ ఏడాది మీరు ఎవరికీ భయపడిన అవసరం లేదండి. అయితే ఈ 2026 సంవత్సరం మీకు నిజానికి చెప్పాలంటే ఎంతో అద్భుతమైనటువంటి సంవత్సరం. రాహువు, శని అలాగే కేతువు అందరూ కూడా మీకు మేలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ శత్రువుల వలన మీరు ఏడాది ప్రారంభంలోనే ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అలాగే జీవితంలో పెను మార్పులు ఇప్పటికే మీరు తీసుకొచ్చుకునేలా మీ మనసుకు అన్ని రకాల బాధలను మీకు అనుభవించేలాగా మీకు ఒక భావన అయితే కలిగింది. స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ గుట్టంతా కూడా వారి ముందు బయట పెట్టడం ఇది ఒక పెద్ద పొరపాటు. అయితే ఏంటంటే వారి మనసులో మాత్రం విషం దాగి ఉందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అదే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు ఆ వ్యక్తులు. మీ కష్టాలకు అసలు కారణం వారని మీకు తెలియడం లేదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో వారు దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులు వారు. మరి ఆ ఆత్మీయులు అంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది కనిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది. అయితే మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్లు వెనుక అసలు కారణం కూడా ఆ శత్రువులేనండి. మీ ఇంటి లక్ష్మీదేవిని, మీ కులదైవాన్ని కూడా వారి యొక్క తంత్ర మంత్రాలతో బంధించారు. మీరు ఏదైనా పని మొదలు పెట్టాలని చెప్పి చూసినా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా వారు అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరకు వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేసేస్తున్నారు. కానీ ఆ వ్యక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇక వారి ఆటలు సాగేలా భగవంతుడు చేయడం లేదు. రాబోతున్నటువంటి 4 రోజుల్లో మీ యొక్క జీవితం అనేది, మీ జాతక చక్రం అనేది పూర్తిగా మారబోతుంది. విషాదంగా మారేటటువంటి మీ జాతకం తిరిగి ఆనందమయం కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ మీ శ్రమకు తగినటువంటి ఫలితం మీకు దక్కడం లేదు. ఎందుకు? మీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయాలు మిగులుతున్నాయి. ఈ లోకంలో అందరికీ అన్ని పనులు కూడా సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం కూడా నిఘా ఉంచేటటువంటి ఆ శత్రువులు. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆ వ్యక్తుల యొక్క కళ్ళు మీ మీద పడుతున్నాయి. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలోనే ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువుల యొక్క దృష్టి వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నీచమైన వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మీకు తప్పకుండా తెలుస్తుంది. అయితే మీరు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువుల కంటి దృష్టి పడి లోపలికి రాకుండా తిరిగి వెళ్ళిపోతుందని చెప్పాం కదండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదని చెప్పాం కదా. అయితే మీరు పూర్తిగా చేయవలసినటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో తప్పకుండా చెబుతాను, మనసు పెట్టి వినండి. ముఖ్యంగా మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఏ సమయంలో లేస్తే అంటే 10కి 11 గంటలకు కాదండి, ఉదయాన్నే 6 నుంచి 7 ఈ లోపల నిద్ర లేచి చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవి యొక్క పటాన్ని మీరు నిలుచున్నటువంటి ఎదురుగా అమ్మవారి పటం అనేది మీ చూపు అమ్మవారి వైపు పడేలాగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. చక్కగా కుంకుమతో
పసుపు కుంకుమలతో అమ్మవారిని చక్కగా నిండుగా అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవునేతి దీపాన్ని అమ్మవారికి వెలిగించి అందులో లవంగాన్ని కానీ లేదా యాలుక్కాయ కానీ వేయండి దీపంలో. మీరు కోరినటువంటి కోరిక వెంటనే తీరడానికి లవంగం యాలుక బాగా ఉపయోగపడుతుంది. అలాగే నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని వేడుకోండి. అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. మీరు పెద్ద పెద్ద అంటే ఏదైనా నైవేద్యాలు చేయాలని చెప్పి అమ్మవారు ఎప్పుడూ కూడా కోరుకోదు. ఇక ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ విధంగా చేసి ఇంటి గడప దగ్గర తులసి కోట దగ్గర అందంగా అలంకరించుకొని అమ్మవారికి చక్కగా ఆహ్వానం పలికేలాగా మీ ఇంటి గుమ్మం కూడా అందంగా తీర్చిదిద్దుకోండి. ఇంకా అంతేకాకుండా మీ ఇంట్లో అంటే లక్ష్మీదేవి కూడా నిలబడడం లేదు కాబట్టి ఆ శత్రువు ఎవరనేది మీకు స్పష్టంగా తెలిసేలా చేయమని అమ్మవారిని వేడుకోండి. అయితే ఒక సామెత కూడా ఉందండి, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరు మొత్తం వెతికినట్లుగా మీ పరిస్థితి కూడా ఏంటంటే అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడో మీ శత్రువుల కోసం వెతుకుతూ ఉన్నారు. మీ కుటుంబాల్లోనే లేదా మీ అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితుల్లోనే ఆ వ్యక్తులు దాగున్నారు. అసలు ఆ వ్యక్తులు పురుషులా లేదా స్త్రీల ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తులు మీతో చాలా పెద్ద మోసానికి దిగడానికి తలపన్నారు. బయటకు ఒకలా నటిస్తూ లోపల మరొకలా ఉంటారు. ఏనుగు దంతాలు చూపించడానికి ఒకటి తినడానికి ఒకటి అన్నట్టుగా ఆ మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తాడు. కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతున్నారు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తున్నారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా వారందరూ కూడా కలిసి నవ్వుతూ ఉన్నా ఈ వ్యక్తులకు మాత్రం రక్తం మరిగిపోతోంది. ఆ వ్యక్తులు ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది వీరికని లోపల అసూయతో రగిలిపోతూ ఉన్నారు. మీరు పడుతున్న కష్టాన్ని వారు చూడలేకపోతున్నారు. మీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తున్నారు. మరి ఈ స్థాయికి మీరు రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు కదండి. మీ కళ్ళకు ఎన్ని బొబ్బలు, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఎప్పుడైనా వారు ఆలోచించారా? ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఇకపై ఆ ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు. గడిచిన కాలంలో వాళ్ళు మీ అదృష్టాన్ని కట్టేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు సరైనటువంటి సమయంలో ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నారు. ఆ వ్యక్తుల యొక్క ప్రతి కుట్రను ప్రతి మాయను ఈరోజు నేను బట్టబయలు చేశాను. తద్వారా వారు కనీసం వారు కన్నటువంటి కలలు కూడా నిజం కావన్నమాట. ఇక వారు అహంకారంతోనే తప్పకుండా వారు చేసేటటువంటి పనులు తప్పని చెప్పి తెలుసుకునేలా భగవంతుడు చేస్తాడు. ఇప్పుడు మీకోసం కొన్ని విషయాలు అయితే చెప్తున్నానండి. మీరు తెలివైన వారు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆ శత్రువులకు దూరంగా ఉండండి. అంటే జరగబోయే పరిణామాల గురించి ముందే మీకు నేను చెప్తున్నానమాట. ఇక మీ జీవితాన్ని మార్చేసే అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా నమ్మకంగా ఉండండి. ఇక చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకు ఎప్పుడూ కూడా ఏంటంటే తెలియనటువంటి ఒక కొత్తదనం అనేది 4 రోజుల్లో మీకు కలుగుతుంది. అది ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఎందులోనైనా కానీ మీకు తెలియనటువంటి కొన్ని విషయాల్లో మార్పులు అనేవి రావడం మీరు గమనిస్తారు. సాధారణమైనటువంటి రోజులతో పోలిస్తే ఈ 4 రోజుల్లో కూడా మీకు తెలియకుండానే అంటే మమ్మల్ని ఎవరో రక్షిస్తున్నారు, ఎవరో కాపాడుతున్నారు అనేటటువంటి భావన మీకు కలుగుతుంది. అలాగే మీకు స్వప్నం ద్వారా భగవంతుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఒక అదృశ్య రూపంలో భగవంతుడు మిమ్మల్ని కనిపెడుతూ అన్ని విషయాల్లోనూ మీకు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే మీరు మర్చిపోకుండా ఈ 4 రోజుల్లో ఎక్కువగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇప్పటికీ మీరు చేసుకుంటున్నట్లయితే మంచిదే. ఇంకాస్త ఎక్కువగా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దైవనామస్మరణ మాత్రం అస్సలు మానుకోకండి. చెప్పాలంటే రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే తర్వాత కాలక్రమేణా భద్ర శత్రువులుగా మారుతూ ఉంటారు. అయితే చెప్పాలంటే దీనికి అంతటికీ కూడా అంటే వారి యొక్క స్వభావం మాత్రమే కాకుండా నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే అంటే మీ వారు అని చెప్పి మీరు అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా వాళ్ళకు చెప్పేస్తుంటారు. వచ్చే నెలలో ఇల్లు కట్టబోతున్నాను, కారు కొనబోతున్నాను, అలాగే మా ఆవిడిలాగా మా భర్త ఇలా చూసుకుంటాడని చెప్పి మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో విషంగా పుడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ కాటేసే పామును మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే మీరు చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా అండి? మీ మనసులో ఉన్నటువంటి గుప్త ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నింటినీ కూడా వారితో చెప్పేయడం. వచ్చే నెల ఇల్లు కడుతున్నాను, కారు కొంటున్నాను, మా ఆవిడను అక్కడికి తీసుకెళ్తున్నాను, మా భర్త ఇలా చూసుకుంటాడని చెప్పుకుంటూ ఉంటారు. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్నవారు కాబట్టి ఏంటంటే అందరినీ కూడా మనవారే అనుకుంటారు. కానీ మీరు అంటే ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, అసలు ఆ వ్యక్తుల మనసులో ఏం పాపం దాగి ఉందనేది మీరు పసిగట్టలేకపోతున్నారు. అయితే మీ రహస్యాలు చెప్తూనే అంటే
చెప్పగానే వారి కన్ను ఏంటంటే మీ మీద పడిపోతుంది. అలాగే ఏంటంటే మీరు ఎవరైతే భాగస్వామి అయినటువంటి ఆ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యక్తితో మీ కష్టానికి తగినటువంటి ఫలితం ఎప్పుడూ కూడా రావడం లేదని చెప్పి నిరుత్సాహపడుతున్నారో ఆ భాగస్వామి కూడా సగానికి సగం ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తున్నాడు. మీరు కష్టపడుతుంటే ఆ వ్యక్తి మాత్రం మొత్తం కూడా మీకు వచ్చేటటువంటి లాభాన్ని అంతా కూడా తీసేసుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలో ఇప్పటికీ ఆగిపోతూ వస్తున్నాయి. భారీ నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవలు రావడం, కొత్త కారు లేదా ఇల్లు వంటి ప్లాన్లన్నీ కూడా వాయిదాలు పడడం జరుగుతున్నాయి. అయితే మీ మాట వినేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఎస్ అలాగే పి ఎస్ అలాగే పి ఈ పేర్లతో స్టార్ట్ అయ్యేటటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే అసూయ ఎక్కడి నుండి పుడుతుందో తెలుసా అండి? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతుంటారో అలాంటి వారికి మీ ఎదుగుదల చూస్తే మంట పుడుతూ ఉంటుంది. వీడు నాకంటే తక్కువగా ఉన్నాడే, తక్కువ స్థాయి వాడు కదా, మరి వీడికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని చెప్పి ఏడుస్తూ ఉంటారు. మీరు ఆ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి తెలియదు. తెలియని వారు కూడా ఏంటంటే అసూయతో మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి 15-20 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా, రక్త సంబంధికులైనా కానీ, మీకంటే వెనకబడి ఉన్నవారైనా కానీ ఆ బాధతో ఏంటంటే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలు ఇచ్చే అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతుంటారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉండడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ మీకు అసలు ఏం తప్పు జరిగిందా, ఎందుకు ఇలా శరీరం మాకు సరిగ్గా సహకరించడం లేదా, ఎందుకు నిద్ర పట్టడం లేదా, ఏంటి సమస్యలు అనుకుంటూ ఉంటారు. కానీ దీని వెనుక శత్రువుల యొక్క తంత్రమంత్ర ప్రయోగాలు ఉన్నవి అని చెప్పి మీరు తెలుసుకోలేకపోతున్నారు. వారు మీ మీద చేసేటటువంటి కొన్ని క్షుద్ర పూజల వల్ల మీ శరీరం సహకరించదండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే మీ స్నేహితులు ఎవరో ఒకరు లేదా మీ శ్రేయోభిలాషులు లేదా తెలిసిన బంధువు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతుంటారు. మీ దగ్గర ఉన్న డబ్బును, మీ విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూ ఉంటారు. ఇక మీ ఇంటి యజమాని పైన అలాగే మీ మీద కొన్ని ఏదైనా తాంత్రిక ప్రయోగాలు చేపించడానికైనా వారు వెనకడుగు వేరనమాట. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సృష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయండి. అవి కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పురుగులు, కీటకాలు వంటివి తరచూ రావడం, ఎప్పుడూ లేని గబ్బిలాలు తిరగడం, ఎర్రచీమలు గుంపులుగా బయటకు రావడం, అలాగే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారని చెప్పి ఇవన్నీ అర్థం చేసుకోండి. అలాగే ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచూ అనారోగ్య పాలవడం, ఇవన్నీ కూడా మీ శత్రువులు కుట్రలే. ఒకవేళ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే మీకైతే ఇక ఆలోచించకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటేనండి, వెంటనే శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని స్వామివారి పాదాల దగ్గర అంటే ఆ కొబ్బరికాయతో అభిషేకం చేయండి. అలా చేయించేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని మీరు మనసులోనే ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపించుకోండి. మీ ఇంటిపై మీపై ఎవరి కన్ను కూడా పడకుండా చేయమని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. ఇక అంతా కూడా ఆ శివయ్యే చూసుకుంటాడు. మీకు అంతా శుభం జరుగుతుంది. ఆ కొబ్బరికాయని తీసుకుని వచ్చి మీ ఇంటి ద్వారం ముందు కట్టండి. ఒక ఎర్రని క్లాత్లో పెట్టి కట్టేయండి. ఇలా చేస్తే మీకున్నటువంటి ఎలాంటి శత్రు ప్రయోగమైనా పటాపంచలవుతుంది. మీ ఇంటి మీద ఎవరి కన్ను కూడా పడదు. అయితే ఇదంతా కూడా మీలో ఉన్నటువంటి ఒక పెద్ద అంటే లోపం ఏమిటో తెలుసా అండి? మీరు చాలా ముక్కుసూటి మనుషులు. ఏదనిపిస్తే అది మనసులో ఏది రాగానే అది వెంటనే మొహం మీద అనేస్తూ ఉంటారు, ఆలోచించరు. మనసులో మీకు ఏదైనా ఒక మనిషిని చూడగానే ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది గబుక్కున బయట పెట్టేస్తారు. అది వారికి నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు కూడా వేస్తుంటారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అందరినీ నమ్మేస్తారు. కానీ అది మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుండి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండానే శత్రుత్వాన్ని పెంచేలా చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ నోటి నుండి జారినటువంటి మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుర్తును మీలోనే దాచుకోండి. ఇక ఈ 4 రోజుల్లో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. పిల్లలకు అలాగే మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. లేదా పెద్దవారి చేత అయినా కానీ ఈ పని చేయించండి. మీరు చేసేటటువంటి తదుపరి ప్రయాణం లేదా తదుపరి పనులు ఎవరికీ కూడా ఇంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కూడా చెప్పకుండా జాగ్రత్తగా చేయడానికి మీరు ఇప్పటి నుండే ప్లాన్లు వేసుకోండి. అలాగే మీలో ఉన్నటువంటి లోపాలను మీరు తప్పకుండా అంటే సరిదిద్దేటటువంటి వ్యక్తులు మీకు స్నేహితులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.